ఆంధ్రప్రదేశ్లో ఆ 8 మంది అధికారులను తప్పించండి అంటూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ 8 మంది అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ 8 మంది ఎవరు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఆ 8 మంది అధికారులని ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పించండి అంటూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ 8 మంది అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ 8 మంది అధికారులు ఎవరు అంటే ఏం చెప్తారు? ఆ 8 మంది అధికారులు మనం సింపుల్గా చెప్పాలంటే పేర్లు చెప్దాం. రెడ్ డైరీలో ఉన్న మొదటి 8 పేర్లు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఇదే అంశం లేవనెత్తున్నారు. అసలు వీళ్ళందరినీ కూడా ముందే లోకేష్ గారు పసిగట్టారు. చూసారు, అది అంటే ఓపెన్ సీక్రెట్. పసిగట్టడం ఏంటి అందరికీ తెలిసిందంటే న్యాయ విచక్షణ లేకుండా ఒకవైపే మాట్లాడడం, అధికార పక్షం వాళ్ళు ఏం చేసినా ఏమనకపోవడం, ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద కేసులు వేసి అరెస్ట్ చేయడం, ఇట్లా చాలా చూసాం గడిచిన 5 ఏళ్లలో. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతిదీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం, వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేశారు, అలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఇంక చెప్పే ఆప్షన్ ఏం లేదు. ఇంకా డైరెక్ట్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు ఇస్తే వాళ్ళే చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ ఏదైతే త్రిసభ్య సంఘంతో వచ్చిన ఒక కమిటీ విజయవాడలో బస చేసినప్పుడు ఎవరెవరైతే ఫిర్యాదులు ఇచ్చారో, ఎక్కువగా ఫిర్యాదులు వెల్లువెత్తాయో ఆ అధికారుల్ని ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన మరుక్షణమే ఒక 6 ఐఏఎస్లు, 4 ఐపీఎస్లు, తర్వాత ఒక డిఐజీ రేంజ్ అధికారి, వీళ్ళందరూ కూడా మనం 2 వారాల కిందట ట్రాన్స్ఫర్ చేయడం చూసాం. వాళ్ళందరూ కూడా అంతా అస్సామే అన్నట్టుగా అస్సాం కూడా ఒకరిని పంపించేశారు, మన కొల్లి రఘురామరెడ్డి గారు. సో ఇట్లాగా చాలామంది అంటే ఇంకా 8 మంది కీలకమైన అధికారులు ఉన్నారు. ఈ 8 మంది కీలకమైన అధికారులు కూడా ఎలా అంటే ప్రభుత్వ అండదండలతో, అక్కడ విచక్షణ ఏమి లేకుండా, సీనియారిటీ దాన్ని కూడా బేస్ చేయకుండా కేవలం ప్రభుత్వంకి ఫేవర్గా ఉన్నాం, ఫలానా అధికార ప్రతినిధికి ఫేవర్గా ఉన్నాం, లేదా రాజకీయ నాయకుడికి, మంత్రికి, ముఖ్యమంత్రికి ఫేవర్గా ఉన్నాం అనే దీనిలోనే. మరి ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం పేరు చివరన ఒక చిన్న పేరు రెడ్డి అనే పేరున్న వాళ్ళు మాత్రమే చలామణి అవుతున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ మీరు అస్సాం పంపించాలి, అందరూ అస్సాం అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ గారు అన్నట్టుగా అస్సాం పరిస్థితి రాబోతుంది. అయితే దీనికి మన బీజేపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అరుణ్ సింగ్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత మన టీడీపీ నుంచి కనకమేడల గారు చీఫ్ కోఆర్డినేటర్, వీళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడ చీఫ్స్ ఎన్నికల కమిషన్ వాళ్ళకి, రాజీవ్ కుమార్ గారు వాళ్ళకి వినతిపత్రం ఇచ్చారు. అయితే అందులో పొందుపరిచిన ప్రధానంగా ఉండేటంటే అందరూ ఊహించిందే, ఒకటి చీఫ్ సెక్రటరీ, రెండోది డీజీపీ. అసలు ఈ మిగతా ఎవరిని మార్చినా, 8 మందిలో మిగతా ఎవరిని మార్చకపోయినా ఈ 2 మాత్రం ఖచ్చితంగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసిన దాంట్లో సారాంశం. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో చాలా వింగ్స్ ఉంటాయి, చాలా ఇప్పుడు సిఐడి అని కానీ, సివిల్ అని కానీ, క్రైమ్ అని కానీ, రకరకాల వింగ్స్ ఉంటాయి. ఇవన్నీ వింగ్స్కి కూడా పెద్ద బాస్ ఎవరు? పోలీస్ పెద్ద బాస్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అలాగే మిగతా అన్ని శాఖలకు సంబంధించిన ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసులు ఉన్న ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్ఫుల్గా ఉండి నిర్ణయాలు తీసుకొని ఆర్డర్స్ హుకుం జారీ చేసే ఏకైక అధికారి చీఫ్ సెక్రటరీ. ఈవెన్ డీజీపీకి కూడా చీఫ్ సెక్రటరీ కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల హుకుమ్స్ పాస్ చేస్తారు. సో అటువంటి చీఫ్ సెక్రటరీని కూడా మార్చాలి అనేది కీలకమైన అంశం. అయితే ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఎవరు? జవహర్ రెడ్డి గారిని ఆయన ఉన్నారు. బట్ ఆ జవహర్ రెడ్డి గారి కన్నా ముందు 6 సీనియర్లు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. యాక్చువల్గా ఆ సీనియర్స్కి ఇచ్చాకే ఈయనకి రావాలి. కానీ ప్రభుత్వ అండదండలతోనో, లేదంటే ఒక పర్టికులర్గా ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాద బలంతోనో వాళ్ళందరినీ పక్కకు నెట్టి ఈయనకి చీఫ్ సెక్రటరీ స్థానం ఇచ్చారు. అక్కడే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్లు, వీళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారమే ఇది అవుతుంటారు, పిఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి. సో ఎవరు ఏ బ్యాచ్ వాళ్ళు, ఎవరికి ఎంత సీనియారిటీ ఉంది, ఈ సీనియారిటీ ప్రకారం వాళ్ళు ఏ స్థానంలో కూర్చోవాలనేది క్లియర్ కట్గా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళందరికీ ఇవ్వకుండా ముందు వీళ్ళకి ఇచ్చారని అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నారనేది ఒక క్లియర్. సో జవహర్ రెడ్డి గారిది ఫస్ట్ అంశం క్లియర్. నెక్స్ట్ బాస్ ఎవరు? డీజీపీ.
రాజేంద్ర రెడ్డి గారు. ఆయనకన్నా అయితే ఆయన మరీ దారుణం. దగ్గర దగ్గర 13 మంది 14 మంది ఆయనతో పాటు పోటీ పడే డీజీపీ వాళ్ళు ఉన్నారు. అంటే ఆయనకన్నా కొన్ని నెలలు సీనియర్లు ఉన్నారు, ఆయనకన్నా కొన్ని సంవత్సరాల సీనియర్లు కూడా ఉన్నారంట. ఇంతమంది కూడా తప్పించి ఆయన డీజీపీ స్థానంలో కూర్చోబెట్టడం అర్థం ఏంటి? ఆయనైతే మనం చెప్పినట్టుగా వింటారనో, లేదంటే ఆయన ద్వారా మనం అన్ని పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతోనూ జనరల్గా ఏ ప్రభుత్వాలైనా వాళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళని చేసుకోవడం అనేది సర్వసాధారణం. రాజకీయంలో జరుగుతుంటుంది, ప్రభుత్వాల్లో జరుగుతుంది. కానీ మరీ ఇప్పుడు ఇద్దరున్నారు, బాగా పెర్ఫామ్ చేసినా వీడి 1 year ఎక్స్పీరియన్స్ ఉందా, 8 ఏళ్ళు ముందున్నాడు, వాడికి ఇవ్వాలనే చిన్న కామన్ సెన్స్ కదా అది. సో అట్లా కాకుండా ఇతనికన్నా 13-14 మంది సీనియర్లు ఉన్నప్పుడు కూడా ఇతను తీసుకొచ్చి పెట్టడం అనేది అక్కడ క్లియర్గా కనబడుతుంది. దాన్నే వాళ్ళు ప్రస్తావించారు. నెక్స్ట్ అది. ఇకపోతే చాలా వరకు ఇప్పుడు ఇద్దరు పేర్లు ప్రస్తావించాం. మూడోది ఎక్కువగా వినిపిస్తున్న పేరు టీటీడీ ఈఓ గారి గురించి. అతని పేరు ధర్మారెడ్డి. చాలామంది ప్రతిపక్షాలు అతని మీద అభియోగాలు చేసే, మొన్న కూడా ఒక ప్రతిపక్ష నేత మాట్లాడడం చూశాను. ఏంటంటే అతని పేరుకే ధర్మారెడ్డి కానీ చేసేవన్నీ అధర్మంగా ఉన్నాయి అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. అంటే మరి అంత పబ్లిక్గా ఎలా వ్యాఖ్యానిస్తున్నారంటే టీటీడీలో ఉండే భక్తులు, అక్కడికి వెళ్ళి వస్తున్న వాళ్ళు వ్యవహారాలు అవన్నీ చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అందులో సమ్మర్లో ఇంకెలా ఉంటుంది, చలువు పందులు పెట్టడము, లేదంటే ఎక్కడెక్కడ నీరు పెట్టడము, ఆ నీరు కూడా కొనుక్కోవాలంటే 60 రూపాయలు అంట బాటిల్. అది కూడా ఏదో స్కామ్ ఉంది దాని వెనకనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి. పైగా కొన్ని రకాల ధర్మ ప్రచార సభలు కూడా డైరెక్ట్గా కంప్లైంట్ చేశాయి. ఏమని, సార్ అక్కడ చేస్తున్న ఉద్యోగస్తులకి కొంతమందికి ప్రైవేట్గా మైనారిటీస్లో చర్చిలు కూడా నడిపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టీటీడీ ఉద్యోగస్తులు ఎలా అవుతారు? వాళ్ళు మీరు క్లియర్గా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదంట. అది ఎంతవరకు కరెక్ట్? ఇలాగే ఇప్పుడు క్యూ లైన్లో ఒక్కొక్కసారి 20 గంటలు 18 గంటలు 30 గంటలు అవుతుంటుంది. అలాంటప్పుడు దారి పొడుగున వాళ్ళకి పాలు మజ్జిగ ఏవో ఇస్తారు కదా, ఉప్మాలు, టిఫిన్లు, సాంబార్ అన్నం అవన్నీ పెడుతుంటారు. ఇప్పుడు ఆ క్యూ లైన్లో ఉండే వాళ్ళకి అవి పెట్టట్లేదంట. అప్పుడప్పుడు పెడుతున్నారు, ఒక్కోసారి పెట్టట్లేదంట. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అదొకటి. మూడో వ్యక్తి ధర్మారెడ్డి గారి పేరు వినిపిస్తుంది. తరువాత ఇంకొక కీలకమైన వ్యక్తి ఇంటెలిజెన్స్ సంబంధించిన రామాంజనేయులు గారి పేరు. ఆయన పేరు కూడా బాగా వినిపిస్తుంది. అంటే కేవలం ముఖ్యమంత్రి అనుయాయులకి, మంత్రులకి మాత్రమే ఇంటెలిజెన్స్ వింగ్గా పనిచేసి, అంటే అది ఒక వ్యవస్థ, ప్రభుత్వం తరపున పనిచేయాలని చాలామంది మర్చిపోయారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇది మొన్న వీళ్ళు చెప్పిన కంప్లైంట్లు కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అసలు ఇంటెలిజెన్స్ అనేది కానీ, డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి పనిచేయాల్సింది, కానీ వ్యక్తులకు పనిచేస్తున్నారు, ఒక వ్యక్తికి పార్షియల్గా ఉన్నారు అనేది వాళ్ళ ప్రధాన అభియోగం. సో ఈ 8 మంది అధికారులు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కొంతమంది రేంజ్ డిఐజీలు ఉన్నారు, ఇంకొంతమంది ఒక శాఖకి సంబంధించిన దాన్ని ఏమంటారు ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది చాకచక్యంగా ఈ 8 తర్వాత వచ్చే లిస్టు కూడా ఉన్నారు కదా, వీళ్ళు ఏంటి కొంతమంది ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారట, అయ్యా మమ్మల్ని క్షమించండి, ఏదో ప్రభుత్వం అలా చెప్పింది కాబట్టి చేశాము, మీరు తప్పుగా అనుకోవద్దు, కూడదంటే మేము డెప్యుటేషన్ మీద వేరే స్టేట్లకు వెళ్ళిపోతామని కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారంటే వీళ్ళు చేసేవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలో అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మనం ఈ ట్రాన్స్ఫర్లు వీళ్ళందరినీ అస్సాం అన్నట్టు అవన్నీ అవ్వడం కూడా మనం చూస్తాం త్వరలోనే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.